రాజశేఖర్ రెడ్డి గారు, కాంగ్రెస్ కాన్స్టిట్యూన్సీ ప్రెసిడెంట్ అయినటువంటి నరేష్, మరి శ్రీను వినోద్, వీళ్ళందరూ కూడా భాస్కర్ రెడ్డి గారు, సాయి రెడ్డి గారు, అదేవిధంగా కూడా పేరు పేరున నమస్కారములు. ఇవాళ పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ నెల 11వ తారీఖు నుండి వరుసగా బీజేపీ నాయకత్వం మా ప్రియతమ నాయకుడైనటువంటి రాహుల్ గాంధీ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తూ మరి వారిని కించపరిచే విధంగా, మరిని ఇంకోటి ఏంటంటే ఈ దేశంలో శాంతి భద్రతలు దెబ్బతినే విధంగా ఒక టెర్రరిస్ట్ లాగా మాట్లాడుతున్నారు. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. దీనికి ముఖ్య కారణం ఏంటంటే, గత ఎన్నికలప్పటి నుండి ఎప్పుడైతే బీజేపీ వాళ్ళు 400 పార్ అని మరి 230కే పరిమితమైందో, ఇవాళ సంకీర్ణ ప్రభుత్వం కేంద్రంలో ఏర్పడిన తర్వాత రాహుల్ గాంధీ గారు చేసినటువంటి పోరాటం దేశ భద్రత గురించి కానీ, సెక్యులరిజం గురించి కానీ, మరి ఏదైతే పాదయాత్ర చేసిందో కశ్మీర్ కన్యాకుమారి కశ్మీర్ వరకు భారత్ జోడో యాత్ర కానీ, ఇవన్నీ చేసిన తర్వాత రాహుల్ గాంధీకి వచ్చినటువంటి ప్రజాస్పందన కానీ, ప్రజల యొక్క గౌరవం ఈరోజు బీజేపీ వాళ్ళు తట్టుకోలేకపోతుంది. నిన్నగాక మొన్న ఈ హైడెన్బర్గ్ అనే సంస్థ వాళ్ళు ఈ సెబీ యొక్క ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో ఆమె మీద ఆరోపణ చేస్తూ చాలా షేర్లు కానీ కొన్ని వేల కోట్ల ట్రాన్స్ఫర్ అయింది, కోట్ల రూపాయల అవినీతి జరిగింది సెబీలో. ఇదంతా కూడా మొత్తం అదానికి కుమ్ముకైపోయి సెబీ డైరెక్టరు ఇలా ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. దానికి మేము పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేసి దేశవ్యాప్తంగా పార్లమెంటరీ కమిటీని అడిగాం. సో దాన్ని ఎట్లా కప్పిపుచ్చుకోవాలని అర్థం కాక ఈవేళ డైరెక్టర్ రాహుల్ గాంధీ గారిని టార్గెట్ చేసి వాళ్ళ బీజేపీ వాళ్ళు మాట్లాడడం అన్నది చాలా శోచనీయం. ఆ మాటలు కూడా ఎట్లా ఉన్నాయంటే, మేము ఇవాళ దాని సందర్భంగా ఏం చేస్తూ ఉన్నామంటే, వీళ్ళందరూ కూడా నేను పేరు చదువుతాను, వీళ్ళందరూ మాట్లాడిన మాటలు తర్వాత వాళ్ళు మాట్లాడిన డేట్ కూడా వాళ్ళ హోదాయిని కూడా నేను చదువుతాను. మేము ఒక రిటర్న్గా ఒక కంప్లైంట్ ఇస్తూ ఉన్నాం. వీళ్ళందరూ కూడా రాహుల్ గాంధీ గారిని హత్య చేయడానికి ప్రయత్నం చేసినట్టు ఆరోపణలు వస్తూ ఉన్నాయి. కాబట్టి మరి మా నాయకుడి మీద వచ్చినటువంటి ఆరోపణను, ఇది దేశ భద్రతకు సంబంధించింది. తర్వాత ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఇవాళ ఎల్ఓపి లీడర్ ఆఫ్ ఆపోజిషన్ ఈయన పార్లమెంట్లో, మరి ఆయన మీద దాడి జరుగుతూ ఉంటే ఈ దేశ ప్రజలు అప్రమత్తంగా ఉండాలా అని చెప్పి మరి దాన్ని తీవ్రంగా ఖండిస్తూ, మరి ఈ ఎవరైతే ఈ నాయకులు 5 నాయకులు మాట్లాడారు వీళ్ళంతా కూడా బీజేపీ శివసేన వాళ్ళే. సో వీళ్ళు మాట్లాడిన వాళ్ళను మరి తీవ్రంగా పోలీస్ కేసులు పెట్టి వాళ్ళ అది డిఫరెంట్ అంటే వాళ్ళ క్రైమ్ని బట్టి సెక్షన్ పెట్టి మరి వాళ్ళను అరెస్ట్ చేసి ఇమ్మీడియట్గా వాళ్ళని శిక్షించాలని చెప్పి మేము పోలీస్ డిపార్ట్మెంట్ కోరుతూ ఉత్తరం రాస్తా ఉన్నాం. ఇలా ఆ కాపీ ఒకటి ఇక్కడ హెచ్ఎస్ఓ కాస్టర్ టౌన్కి ఇస్తాము, దాని తర్వాత ఒక కాపీ మన జిల్లా పోలీస్ కమిషనర్కి ఇస్తాము, ఇంకోటి డీజీపీ కూడా పంపిస్తున్నాము. అయితే సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ నేను చదువుతా ఉన్నాను. ఈ నెల 11వ తారీఖు నాడు బీజేపీ నేత తల్వీందర్ సింగ్ మారువా, మీకు కాపీ కూడా ఇస్తాం, ఇది ఆయన ఢిల్లీ శాసనసభ్యుడు. ఆయన ఏమంటాడంటే, రాహుల్ గాంధీ గారిని ఈ నానమ్మ ఎవరైతే ఉన్నారో ఇందిరాగాంధీ గారు చంపినట్టు ఆ గతి మీకు కూడా పడుతుంది, ఇందిరాగాంధీకి పట్టిన గతే మీకు కూడా పడుతుంది, మీకు రోజులు దగ్గర పడ్డాయని మాట్లాడుతున్నారు. అంటే మేము చంపేస్తాం, ఇందిరాగాంధీ చంపేసినట్టు దాని యొక్క అర్థం. అది ఎవరు శాసనసభ్యులు ఎమ్మెల్యే ఢిల్లీ బీజేపీ తల్వీందర్ సింగ్ మారువా. ఇంకొక అతను 15వ తారీఖు నాడు కేంద్ర రైల్వే సహాయ శాఖ మంత్రి, ఆమె పేరు
రవనీత్ సింగ్ బిట్టా ఎంపీ రాజ్యసభ 15వ తారీఖు నాడు ఆయన మాట్లాడుతూ ఏంటంటే ఈ దేశంలో రాహుల్ గాంధీ గారు నంబర్ 1 టెర్రరిస్ట్ అన్నారు. తర్వాత రఘురాజ్ ప్రతాప్ సింగ్ అని శాసనసభ్యులు యూపీ రఘురాజ్ ప్రతాప్ సింగ్ ఆయన ఎమ్మెల్యే ఉత్తరప్రదేశ్లో ఆయన కూడా 15వ తారీఖు నాడే మాట్లాడిండు. రాహుల్ గాంధీ టెర్రరిస్ట్గా పోల్చినారు. అదేవిధంగా సంజయ్ గైక్వాడ్ ఈయన ఎమ్మెల్యే గుల్తానా నియోజకవర్గం శివసేన సిండే వర్గం. ఆయన ఏమన్నారంటే రాహుల్ గాంధీని నాలుకే కట్ చేయాలా, నాలుగే కోర్సేసి తీసుకొచ్చిన వాళ్ళకు 11 లక్షల రూపాయలు రివార్డ్ ఇస్తాను. ఆయన రికార్డు ఎప్పుడు మొన్న రీసెంట్గా 17వ తారీఖు అనిల్ సుఖ్దేవ్ రావు బొందే, పేరు అనిల్ సుఖ్దేవ్ రావు బొందే, ఈయన కూడా రాజ్యసభ సభ్యులు. నరకడం కాదు, తూట్లు పొడవాలి, చంపాలి అంటే వీళ్ళందరూ కూడా దీంట్లో ఒక కేంద్ర సహాయ మంత్రి రైల్వే మంత్రి ఉన్నాడు, 2 రాజ్యసభ మెంబర్లు ఉన్నారు, 2 శాసనసభ్యులు ఉన్నారు. ఒకరు యూపీ నుండి ఉన్నాడు, ఒకరు ఉత్తరప్రదేశ్ నుండి ఉన్నారు, ఇంకొక మహారాష్ట్ర షిందే వర్గంలో. ఈ 5 ఈ విధంగా దేశంలో అత్యంత ప్రాముఖ్యత ఉన్నటువంటి కుటుంబం. రాహుల్ గాంధీ గారు ఇవాళ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు, ఇవాళ లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ లీడర్, అంటే ఇండియా కూటమి యొక్క లీడర్. ఇండియా కూటమికి వల్ల మీకు 240 సీట్లు ఉన్నాయి. అంటే ఆయన 240 మందిని ఇవాళ లోక్సభలో లీడ్ చేస్తున్నటువంటి సందర్భంలో మరి రాహుల్ గాంధీ గారి కుటుంబ నేపథ్యం ఏంది? రాహుల్ గాంధీ గారు ముత్తాత జవహర్లాల్ నెహ్రూ గారు కానీ, అంతకంటే ముందు మోతీలాల్ నెహ్రూ గారు కానీ, వీళ్ళంతా కూడా స్వాతంత్రోద్యమంలో పనిచేసి మరి దేశం కొరకు ఆస్తులను పోగొట్టుకొని జైలు పాలైనటువంటి వ్యక్తి. అదేవిధంగా ఇందిరాగాంధీ గారు దేశ సమగ్రత కొరకు టెర్రరిస్టుల చేత ప్రారంభించినటువంటి వ్యక్తి. వాళ్ళ నాన్న రాజీవ్ గాంధీ గారు మరి తమిళనాడులో టెర్రరిస్టులకు దేశ సమగ్రత కొరకు పోరాడి దేశం కొరకు ప్రారంభించినటువంటి వ్యక్తి. అలాంటి కుటుంబం నుండి వచ్చినటువంటి రాహుల్ గాంధీ గారిని ఇవాళ బీజేపీ యొక్క ఆటలు సాగవు, బీజేపీ వాళ్ళు చేసే మతతత్వ ప్రచారం కానీ టెర్రరిస్టిక్ యాక్టివిటీని మరి సహించకుండా ఈ ఆదాని అంబాలను కాపాడలేకపోతున్నాము, వాళ్ళని ఎక్స్పోజ్ చేస్తూ ఉండడని ఆయనకు వచ్చే ఆధారాలను ఓడలేక ఆయన చంపడానికి ప్రయత్నం చేస్తున్నట్టే ఈ 5 కామెంట్ ఉన్నది. ఇది ప్రత్యేకంగా ఆరోపణ చేయదలుచుకో ఉన్నాం. వీళ్ళ 5 ఆలోచన అంటే దీనికి ఎవరు బాధ్యులు, దీని వెనుక ఎవరు ఉన్నారు అంటే కేంద్ర ప్రభుత్వమే ఉన్నది. మోడీ గారి ఆధ్వర్యంలో, ప్రైమ్ మినిస్టర్ గారి ఆధ్వర్యంలోనే వాళ్ళ ప్రోద్బలంతోనే వీళ్ళు 5 ఈ విధంగా మాట్లాడుతున్నారని చెప్పి ఈరోజు మేము బహిరంగంగా పత్రికాముఖంగా ఆరోపణ చేయదలుచుకున్నాం. దీన్ని అందుకనే ఇవాళ ఒక లెటర్ పెడతా ఉన్నాము డీజీపీ గారికి, కమిషనర్ గారికి, ఇక్కడ పోలీస్ స్టేషన్లో ఆఫీసర్లు లెటర్ ఇస్తూ ఉన్నాం. ఇక్కడ ఉన్న నాయకులందరూ కూడా మేము సంతకం చేసి ఇస్తాం. వాళ్ళ మీద వాళ్ళు చేసినటువంటి ఈ భాష లాంగ్వేజ్ ఏదైతే ఉందో అది ఎట్లా ఉందంటే దేశ ద్రోహం కేసు పెట్టచ్చు, టెర్రరిజాన్ని ఎంకరేజ్ చేసే విధంగా, ఒక రాజకీయ నాయకుని అసాసినేట్ చేసే విధంగా, హత్య చేసే విధంగా ఉంది. దాంతో మత కల్లోలు రావచ్చు, దేశంలో అభద్రతా భావం కానీ లాండ్ ఆర్డర్ ప్రాబ్లం రావచ్చు. కాబట్టి వీళ్ళ పేరు మీద తగిన సెక్షన్లు పెట్టి ఇమ్మీడియట్గా వాళ్ళ మీద కేసులు రిజిస్టర్ చేసి వాళ్ళని అరెస్ట్ చేసి జైలుకి పంపించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. ఎందుకంటే భారతదేశం ఇలాంటి ఎన్నో చూసింది. కాంగ్రెస్ పార్టీ మామూలుగా ఈ చిన్న చిన్న విషయాలు చలించిపోదు. ఎందుకంటే దేశం కొరకు ప్రాణం ఇచ్చినటువంటి పార్టీ, దేశం కొరకు స్వాతంత్రం తెచ్చినటువంటి పార్టీ, జైలుపోయినటువంటి పార్టీ. కాబట్టి వీళ్ళకి అంకే లేదు, జంకే లేదు. కానీ అంటే వీళ్ళ ఆలోచన విధానం సీక్వెన్స్ చూస్తూ ఉంటే 11వ తారీఖు నుండి ఇవాళ నిన్న 17వ తారీఖు వరకు వాళ్ళు మాట్లాడిన విధానాలు, వాళ్ళు కూడా ఎవరు మామూలుగా కాదు. 2 రాజ్యసభ సభ్యులు, ఒక మంత్రి, కేంద్ర మంత్రి, 2 3 శాసనసభ్యులు, దాంట్లో ఒకరు సిండే వర్గం, ఇతరులంతా బీజేపీ వాళ్ళు ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ప్రోద్బలంతో, బీజేపీ ఆర్ఎస్ఎస్ ప్రోద్బలంతో మాట్లాడుతున్నారని నేను నిక్కచ్చిగా భావిస్తున్నాము. ఇదే రాహుల్ గాంధీ గారిని హత్య చేసే కుట్రనే మేము భావిస్తూ ఉన్నాము.
దీని మీద తీవ్రమైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఖచ్చితంగా పోలీస్ డిపార్ట్మెంట్ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఈవెన్ అవసరం ఉంటే ఇవి అందరికీ వేరే ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కూడా మేము పంపిస్తాం. ఇది ముఖ్యంగా మేము ఇలా చెప్పదలుచుకున్నాయి. మా వాళ్ళు నిన్ననే చాలా గ్రామాలలో కానీ మండలాల్లో కానీ జిల్లాలలో కూడా ఈ 5 యొక్క దిశను దవ్యపెట్టడము ప్రొటెస్ట్ కూడా చేసిండ్రు కేంద్ర ప్రభుత్వం మీద. ఈ ఆలోచన విధానం మంచిది కాదు, దేశ భద్రతకు సమగ్రతకు విఘ్నాతం కలిగించే విధంగా ఉన్నది. మరి ఇదంతా కూడా టిపికల్గా ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళు కలిసి ఒక అంటే స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం లాగా కనబడతా ఉంది. ఎవరు స్టేట్ స్పాన్సర్ అంటే ప్రభుత్వమే దీన్ని ప్రోద్బలం ఇస్తున్నటువంటి సందర్భంలో దీన్ని తీవ్రంగా పరిగణిస్తూ ఉన్నాం. ఖబర్దార్ మేము ఏదైనా మా రాహుల్ గాంధీ గారికి ఏమన్నా జరిగితే మాత్రం మేము కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఊరుకునే ప్రసక్తే లేదు, దేశ ప్రజలు ఊరుకునే ప్రసక్తే లేదు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. ఇప్పుడు కాపీ పంపిస్తున్నాం. ఇది హెచ్ఎస్ఓ టౌన్ 1, తర్వాత కాపీ టు డీజీపీ అండ్ కాపీ టు నిజామాబాద్ కమిషనర్ పోలీస్. ఇది ప్రథమంగా నేను చెప్పదలుచుకున్నది. ఇంకొకటి సెకండ్ అంశం కూడా ఉంది, కొంచెం దయచేసి సపరేట్గా కవర్ చేయాలా అంటే కొద్దిగా ఒక 2 రోజులు ఆలస్యమైన. కానీ ఇప్పుడు మనకు స్పెషల్గా మన నిజామాబాద్ కరీంనగర్ 2 జిల్లాలకు సంబంధించి దగ్గర 30 లక్షల మంది 15 లక్షల మంది మన మొత్తం తెలంగాణలో గల్ఫ్లో ఉన్నారు. మన మొత్తం తెలంగాణలో 15 లక్షల మంది వాళ్ళ భార్య పిల్లలను వదిలి ఒంటరి జీవితాన్ని గడుపుతూ పొట్టకూడి కొరకు ఉద్యోగం లేక మరి ఇంకా వేరే కారణాలు ఆర్థిక ఇబ్బందులు ఇవాళ దుబాయ్లో గల్ఫ్లో డిఫరెంట్ కంట్రీలలో బతుకుతూ ఉన్నారు. అయితే దాంట్లో మేము గల్ఫ్ కంట్రీస్ అని దేని అంటామంటే యుఏఈ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, అది 7 దేశాలకు సంబంధించింది. అది కాకుండా ఇంకా సౌదీ అరేబియా, ఇరాన్, దుబాయ్, అదేవిధంగా ఒమాన్, ఖాతర్, తర్వాత సుడాన్, ఈ 7 కంట్రీలు కూడా ఈ 7 యుఏఈ 14 కంట్రీలకు సంబంధించినటువంటి ఇమిగ్రెంట్స్ ఎవరైతే మైగ్రేషన్ పై అక్కడ బతుకుతున్నారో వాళ్ళందరూ కూడా మేము ఏంటంటే గల్ఫ్ బాధితులు కార్మికుల కింద మేము గుర్తించుకుంటాం మా ప్రభుత్వం. దీంట్లో ముఖ్యంగా నిజామాబాద్ జిల్లా నుండి కరీంనగర్ జిల్లా నుండి అత్యధికులు ఉన్నారు. 60% ఈ 2 జిల్లాల వాళ్ళే ఉన్నారు. సో వీళ్ళు అక్కడ ఏం చేస్తున్నారు అంటే పోయి పాపం చదివి ఇక్కడ ఈ ఇమిగ్రెంట్స్ ఎట్లాంటి ఇప్పుడు అమెరికా, యూరప్, ఆస్ట్రేలియా పోయే వాళ్ళలాగా మనం చదువుకోవడానికి పోవడమో లేకపోతే చదువుకున్నటువంటి ఇంజనీర్లు, డాక్టర్లు అంటే ఈ ఎడ్యుకేటెడ్ ఇంటెలెక్చువల్ గ్రూప్ కాదు, వీళ్ళు స్కిల్డ్ గ్రూప్ కాదు. వీళ్ళంతా కూడా పాపం సెమీ స్కిల్డ్ అంటే కన్స్ట్రక్షన్ లేబర్స్, లేకుంటే 4th క్లాస్ లాగా అంటే లేబర్ గ్రూప్ అనమాట. చదువు తక్కువ ఉండి సెమీ స్కిల్డ్ పీపుల్ అండ్ లేబర్ పీపుల్. అయితే వీళ్ళందరినీ కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత ఆంధ్రప్రదేశ్ మన తెలంగాణ ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి దీని గురించి మేము ఎన్నికలలో మేనిఫెస్టోలో కూడా చెప్పినాం. ఎన్నికలు ఎప్పుడైతే మనకు డిసెంబర్ 23లో ఎన్నికలు అయినాయో అసెంబ్లీ ఎన్నికలు, దాంట్లో మేము ఎజెండా కూడా పెట్టినాం. గల్ఫ్ బాధితుల కొరకు మేము సపరేట్గా ఒక బోర్డు పెట్టి దాన్ని కుటుంబాలు ఆలోచిస్తాం. అయితే ఇవాళ ఏమవుతుంది, గల్ఫ్ బాధితులందరూ కూడా వాళ్ళు మధ్యవర్తుల దగ్గర చదువు సరిగా తెలియక అవగాహన చేయక మధ్యవర్తుల దగ్గర పోయి బ్రోకర్స్ ఉంటారు వాళ్ళ ఏజెన్సీ దగ్గర పోయి అక్కడ సరిగా ప్లేస్మెంట్ లేదు, అక్కడ ఉద్యోగాలు సరిగా లేక ఈ మధ్యన జైల్లో పడిపోయి లేకుండా అనుకున్న ఉద్యోగం రాక లేకుండా ఆరోగ్యం క్షీణించి రకరకాల ఇక్కడ అప్పు చేసిపోయి అక్కడ ఆత్మహత్యలు చేసుకుంటారు. లేకుంటే కొంతమంది అప్పులు చేసి అక్కడ పోయి ఉద్యోగం సరిగ్గా తిరిగి వచ్చి కూడా అప్పు కట్టలేక కూడా ఇక్కడికి వచ్చి ఆత్మహత్యలు చేసుకుంటాం. సో వాళ్ళ కుటుంబాలు ఆదుకోవాలని చెప్పి మా నియోజకవర్గంలోనే మేము లెక్క తీస్తే 15,000 మంది ఓన్లీ నిజామాబాద్ రూరల్ కాన్స్టిట్యూన్సీలో. సో మన జిల్లాలో నాకు తెలిసి దగ్గర 70,000-80,000 మంది కుటుంబాలు అని చెప్పేది. వీళ్ళందరూ కుటుంబాలు అంటే ఒక వ్యక్తి ఇటువంటి కుటుంబం అంటే భారతదేశాలు బతికిపోయిందంటే ఈ కుటుంబం మొత్తం ఆయన గురించి సంప్రదించినట్టే. ఇప్పుడు వీళ్ళందరినీ కూడా ఆదుకోవాల్సిన బాధ్యత ఉన్నది మనకి. ఎందుకు ఉంది అంటే వీళ్ళు అన్స్కిల్డే కావచ్చు, వీళ్ళు ఎక్కువ చదువు లేకపోవచ్చు, తక్కువ సంపాదన ఉండొచ్చు, కానీ వాళ్ళ ఒక ఫైనాన్షియల్ జవాన్స్ లాగా పనిచేస్తాం. ఇవాళ మనం ఆర్మీలో పనిచేసినప్పుడు ఏమంటాం, మనం ఆర్మీలో జవాన్ అంటాం. మన దేశం కూడా బార్డర్ మీద ప్రాణం ఇప్పిస్తున్నారు. ఇక్కడ భార్య పిల్లలను వాళ్ళు పిల్లలను వదిలి అక్కడ పోయి ఒంటరి జీవితం గడుపుతున్నారు. వాళ్ళు మన ఆర్మీ జవాన్స్ అంటారు. వీళ్ళు కూడా అంతే. ఇవాళ నిజంగా చెప్పాలంటే వాళ్ళు మనకు ఫైనాన్షియల్ జవాన్స్, ఆర్థిక జవాన్లు. ఎందుకంటే ఒక వ్యక్తి ఇక్కడ అప్పు చేసుకోవడం కాకుండా అక్కడ పోయి పనిచేసిన తర్వాత మీరు నెలకు ఒక 20,000 పంపించినా కానీ 15 లక్షల మంది
అంటే నెలకు ఎంత అవుతుంది? 3,000 కోట్ల రూపాయలు. 3,000 కోట్ల రూపాయలు సంవత్సరానికంటే 18,000 కోట్ల రూపాయలు. అంటే ప్రతి సంవత్సరానికి 18,000 కోట్లు కాదు, 36,000 కోట్లు ఒక సంవత్సరానికి. అంటే అది ఎంతో తెలుసా? మనం మొత్తం ఐటీ ఎక్స్పోర్ట్స్ అంతా. ఇవాళ మనం హైదరాబాద్ కానీ చెప్పుకుంటే మనం ఐటీలో నెంబర్ 2 ఉన్నాం బెంగళూరు తర్వాత. అంటే ఐటీ ద్వారా వచ్చే రెవెన్యూ ఎంత తెలుసా మీకు? 40,000 కోట్లు. కానీ ఇవాళ గల్ఫ్ ద్వారా మనకు వచ్చేటువంటి రెవెన్యూ ఫారిన్ ఎక్స్చేంజ్ మనకు వచ్చేది 36,000 కోట్లు. యాక్చువల్లీ భారతదేశంలో మొత్తం కలిసి వచ్చేది మనకి ఇప్పుడు వరల్డ్ ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా యుఎన్ ఉంది, యునైటెడ్ నేషన్స్ నుండి వచ్చినటువంటి డేటా ఏంటంటే సంవత్సరానికి 1,125 బిలియన్స్, $125 బిలియన్ అంటే 10 లక్షల కోట్ల రూపాయలు. ఒక రఫ్ ఎస్టిమేషన్ 10 లక్షల కోట్ల రూపాయలు. అంత డబ్బు మన దగ్గర తెచ్చిపెడుతున్నారు. సో వాళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. కాబట్టి మా ప్రియతమ నాయకుడు రేవంత్ రెడ్డి గారు మన ఎన్నికలలో చెప్పినాం. కాబట్టి మనము ఏప్రిల్ 16వ తారీఖు నాడు వాళ్ళ ప్రతినిధులందరినీ పిలిచి, ఇంకా ప్రైవేట్ ఏజెన్సీని కూడా ఎవరైతే గల్ఫ్ కార్మికుల తరఫు పనిచేస్తున్నటువంటి స్వచ్ఛంద సంస్థలను కూడా అందరినీ కూడా పిలిచి ఇక్కడ తాజ్ దక్కన్లో మీటింగ్ పెట్టి ఆ రోజున చెప్పడం జరిగింది. మేము అతి త్వరలోనే దీనికి చట్టబద్ధత చేస్తామని చెప్పడం జరిగింది. జరిగిన తర్వాత మొన్న సెప్టెంబర్ 16 కరెక్ట్ 5 నెలలకే సెప్టెంబర్ 17 లోపలనే జీవో విడుదల చేయాలని చెప్పి మా అందరినీ కూడా పిలిచి, మన కరీంనగర్, నిజామాబాద్ ప్రజాపతులందరినీ పిలిచి పెద్దలు పొన్నం ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో ఒక మీటింగ్ పెట్టి మన ఆ మీటింగ్లో దాని మొడాలిటీస్ అన్ని కూడా మీరు చర్చించి ఈ కొన్ని జీవో విడుదల చేశారు 16వ తారీఖు నాడు. దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే గల్ఫ్ కార్మికులు ఎవరైతే ఏ కారణంతో ఉన్నా కానీ చనిపోయిన వాళ్ళ కుటుంబానికి ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయలు ఎక్స్టెండ్ చేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించింది. జీవోలో ఉందండి. అది ఎప్పుడు నోటిస్తాము అంటే మా ప్రభుత్వం 7వ తారీఖు డిసెంబర్ 23న వచ్చింది. 7th డిసెంబర్ 2023లో రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డది. అప్పటి నుండి ఇప్పటివరకు ఎంతమంది ఉండాలి? ఇప్పటివరకు ఎయిర్పోర్ట్ అథారిటీ వాళ్ళు ఇచ్చిన డేటా ప్రకారం దగ్గర 150 మంది గల్ఫ్ కార్మికులు, గల్ఫ్ అంటే ఇవి నేను చెప్పిన 14 కంట్రీల నుండి 150 మంది శవాలు వచ్చింది. వాళ్ళందరూ కూడా కుటుంబానికి 5 లక్షల చొప్పున ఎక్స్ప్రెషన్ ఇప్పిస్తారు. తర్వాత భవిష్యత్తులో కూడా కంటిన్యూ అవుతాయి ఎవరు రకాలు ఉన్నారు. అది కాకుండా మరి వీళ్ళ యొక్క అంటే గ్రేవెన్సెస్ ఏమంటారు, ఫిర్యాదులు వినడానికి కాంగ్రెస్ పార్టీ వచ్చినాక మీకు అందరూ కూడా తెలుసు, మనం ఇప్పుడు ప్రజా భవన్ ఏర్పాటు చేసాం. ప్రగతి భవన్ తీసేసి ప్రజా భవన్ ఏర్పాటు చేసి దాంట్లో ప్రజావాణి పేరు మీద మంగళవారం, శుక్రవారం నాడు అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించిన ఒక 15 టేబుల్ పెట్టి అధికారులు కూర్చుంటూ ఉంటారు. అంటే ఫిర్యాదుల రోజులాగా గ్రేవెన్స్ డే కదా. దాంట్లో ఒక అడిషనల్గా టేబుల్ పెట్టి గల్ఫ్ కార్మికుల యొక్క సమస్యలు వినడానికి, వాళ్ళ కుటుంబ సభ్యులు వచ్చి చెప్పడానికి కానీ, వాళ్ళ రిటర్నర్స్ ఎవరైనా కానీ గల్ఫ్ బాధితుల సమస్యలు వినడానికి ప్రతి మంగళవారము, ప్రతి శుక్రవారము అక్కడ సపరేట్గా టేబుల్ వేసి ప్రవాసీ ప్రజావాణి పేరు మీద అక్కడ కౌంటర్ ఏర్పాటు చేసి ప్రతి మంగళవారం, శుక్రవారం కౌంటర్ ఏర్పాటు చేస్తారు. అది కాకుండా గల్ఫ్ కార్మికుల యొక్క పిల్లలు వాళ్ళు ఆర్థికంగా నష్టపోవచ్చు, లేదంటే వాళ్ళు ఇంకా ఏదైనా కారణం చనిపోవచ్చు, ఏదైనా వాళ్ళ పిల్లలకు ఉచితంగా ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూళ్ళలో అడ్మిషన్ ఇచ్చి వాళ్ళకు ఉన్నత స్థాయి వరకు వాళ్ళకు అవసరం ఉంటే రిజర్వేషన్ కూడా కల్పించి స్పెషల్గా వాళ్ళకన్నా అడిషనల్ ప్రిఫరెన్స్ ఇచ్చి ఈ స్కూళ్ళలో చదివేయాలని చెప్పి జీవోలో ఇచ్చి, అది కాకుండా ఇంకోటి గల్ఫ్ కార్మికుల స్థితిగతుల అధ్యయనానికి అంటే స్టడీ చేయడానికి ఒక అడ్వైజరీ కమిటీని ఏర్పాటు చేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ జీవోలో ఉండేది 4 అంశాల మీద ఒక జీవో ఇష్యూ చేసే ప్రభుత్వం మన 16వ తారీఖు మన సైట్లో కూడా దొరుకుతుంది. అయితే ఈ సందర్భంగా అంటే ఈ అడ్వైజరీ కమిటీలో ఈ 2-3 జిల్లాలకు సంబంధించిన ప్రజాపతినిధులు ఉంటారు, గల్ఫ్ సమస్యలు పోరాడే ఆర్గనైజేషన్స్ ఉంటారు. దీంట్లో ఏంటంటే వాళ్ళని ఎట్లా రిహాబిలిటేషన్ చేయాలి, గల్ఫ్ పోయిన వాళ్ళను రైట్ ఫ్రమ్ మైగ్రేషన్ నుండి ఇక్కడ పోవడానికి కూడా ఒక ఏజెన్సీ, లైసెన్సింగ్ ఏజెన్సీ ద్వారా వాళ్ళని పంపించి
ప్రాపర్ ప్లేస్మెంట్ ఇచ్చి అవసరం ఉంటే వాళ్ళకు ఇక్కడ పోయే వాళ్ళంతా కూడా లేబర్ అండ్ సెమీ స్కిల్డ్ పీపుల్ కాబట్టి వాళ్ళకు కూడా మన దగ్గర ఉన్న కొన్ని ఏజెన్సీస్ ఉన్నాయి. ఇప్పుడు NAC ఉంది, నేషనల్ అకాడమీ ఫర్ కన్స్ట్రక్షన్, వాళ్ళు కానీ సెట్విన్ ద్వారా కానీ లేకపోతే ఇంకో టామ్టామ్ అని ఉంది, ఒకటి టామ్కమ్ అని ఉంది ఒకటి ఏజెన్సీ. వాళ్ళు అది గవర్నమెంట్ అది కూడా వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చి ట్రైనింగ్ ద్వారా ఏమవుతుందంటే ఇప్పుడు మనకు దాంట్లో ఈవెన్ స్కిల్ యూనివర్సిటీ కూడా ఇప్పుడు మనం యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ స్టార్ట్ అయింది కాబట్టి దాంట్లో కూడా అవసరం ఉంటే కొన్ని అప్రెంటిస్‌షిప్ కోర్సులు పెట్టి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి పంపిస్తే వాళ్ళకు వచ్చే జీతాలలో డబ్బులు వస్తున్నాయి. ఒక 3 నెలలు ట్రైనింగ్ ఇచ్చి కన్స్ట్రక్షన్ బిజినెస్ ఒక మేసర్ ఉన్నాడు, ఒక ప్లంబర్ ఉన్నాడు, ఒక ఎలక్ట్రీషియన్. ఇక్కడ నాకు కూడా ఒక 3 నెలలు ట్రైనింగ్ ఇచ్చి పంపిస్తే వాళ్ళకు 20,000 వచ్చేది 40,000 వస్తున్నాయి. సో ప్రాపర్ ప్లేస్మెంట్ కంట్రోల్ వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి పంపించాలా. తర్వాత కూడా అక్కడ వాళ్ళకి ఏదైనా లీగల్గా ప్రాబ్లం వచ్చినా ఇప్పుడు అక్కడ పోయి జైల్లో పడ్డారనుకోండి, లేకపోతే ఇంకేదైనా కాయిదా వెళ్తున్నారు, వాళ్ళని కాపాడుకోవడానికి వాళ్ళు అక్కడ చాలా కాస్ట్లీ. అక్కడ వాళ్ళు అడ్వకేట్ని పెట్టుకుని కొట్టాడంటే పరిస్థితి ఉంటుంది కాబట్టి ప్రభుత్వం తరఫున NRS ఒక ముందుకు పెట్టి వాళ్ళను లీగల్గా కూడా న్యాయపరంగా కూడా వాళ్ళకి అంటే సపోర్ట్ ఇచ్చేసి అవసరం ఉంటే వాళ్ళని మళ్ళీ తిరిగి రిటర్న్ తీసుకురావడం కూడా NRAలో మన జనరల్ రిసోర్స్లో NRA డిపార్ట్మెంట్ కూడా పెట్టారు. సో వాళ్ళని ఎట్లా ఆదుకోవాలో, వాళ్ళని వచ్చిన తర్వాత కూడా లాస్ అయిపోతారు కాబట్టి ఇక్కడ అప్పి వేసిపోతారు, మళ్ళీ అక్కడ పోయి లాస్ అయ్యి వస్తారు కాబట్టి వాళ్ళ కుటుంబాలను చనిపోయిన కుటుంబాలను చనిపోకుండా ఆర్థికంగా నష్టపోయిన కుటుంబాలను ఆదుకోవడానికి వాళ్ళకి ఏదో రకంగా ఇందిరమ్మ స్వశక్తి పేరు మీద ఇంకేదో పేరు మీద వాళ్ళకి లోన్స్ ఇచ్చి వాళ్ళని కుటుంబాలను ఆదుకోవడానికి ఇదంతా కూడా ఒక గల్ఫ్ కార్మికుల అధ్యాయం కొరకు కూడా అడ్వైజరీ బోర్డుని ఏర్పాటు చేయబడుతుంది గవర్నమెంట్. ఈ సందర్భంగా నేను ఏం చెప్తా ఉన్నానంటే తెలంగాణ ఉద్యమంలో బొగ్గుబాయి, దుబాయ్, బొంబాయి అనే విధానంతో కేసీఆర్ చాలా ఇళ్ళ గల్ఫ్ కార్మికులు ఇళ్ళకి పోయిండు, వాళ్ళ కుటుంబాలను ఆదుకుంటామని చెప్పారు. 10 సంవత్సరాలు ప్రభుత్వంలో ఉన్నప్పటికీ ఏ ఒక్క కార్మికుడు కూడా ₹1 కూడా అందించాడు. ఏ కుటుంబాన్ని కూడా ఆదుకోలేదు. ఆటలు మట్టగా పరిమితమై వాళ్ళు ఓట్లు తండుకున్నారు తప్పితే ఏ ప్రభుత్వం కూడా వాళ్ళు ఆదుకోలేదు. ఇంకా చెప్పాలంటే 2025, 19, 20, 21 ఈ 3 సంవత్సరాలలో మన కరోనా వచ్చింది, మీకు అందరికీ కూడా తెలుసు. కరోనా వచ్చినప్పుడు వాళ్ళకి ఫ్రీగా ట్రాన్స్పోర్ట్ ఇవ్వడమే కాకుండా వాళ్ళకి ఎక్కువ డబ్బులు ఛార్జ్ చేసింది. ఈ కేంద్ర ప్రభుత్వం కూడా బీజేపీ ఆధీనంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వము వాళ్ళకు వందే భారత్ పేరు మీద ఒక ఏరోప్లేన్స్ పెట్టుకొని షిఫ్ట్ చేసి ఇక్కడ పెట్టినప్పుడు వాళ్ళకు ఫ్రీగా ట్రాన్స్పోర్ట్ చేయడంపై ఇక్కడ డబ్బులు ఛార్జ్ చేసింది. అంటే గల్ఫ్లో మన దుబాయ్ నుండి ఇక్కడ రావడానికి మనకు ₹6,000 అయితే 12,000 ఛార్జ్ చేసింది. అప్పుడు సెస్ పేరు మీద కరోనా పేరు మీద డబ్బులు ఛార్జ్ చేసి మన రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది, వాళ్ళకు ఎయిర్పోర్ట్ అనే క్వారంటైన్ పేరు మీద వాళ్ళ యొక్క హోటల్స్ మాట్లాడి 8 నుండి 10,000 వసూలు చేసింది. వారానికి వరకు వాళ్ళని క్వారంటైన్లో పెట్టింది, డైరెక్ట్ పబ్లిక్లో ఎంటర్ కాకుండా. అంటే ఇది వీళ్ళు చేసిన ఘనకార్యం. అన్నమా రామచంద్ర ఉద్యోగం హైదరాబాద్ గల్ఫ్లో మాకు కరోనా ఇవ్వబట్టి మేము భార్య పిల్లల దగ్గర పోతామని అంటే వాళ్ళకు ఛార్జెస్ ఎక్కువ చేసింది కేంద్ర ప్రభుత్వము. ఇక్కడికి వచ్చినాక వీళ్ళు క్వారంటైన్ పేరు మీద ఇంకా 8-10,000 ఛార్జ్ ఇచ్చింది కాబట్టి వాళ్ళు చేసింది కానీ వాళ్ళని ఆదుకునే ఆలోచన మాత్రం చేయలేదు. ఇవాళ కేంద్ర ప్రభుత్వం బీజేపీని కూడా మేము అడుగుతా ఉన్నాం. ఇవాళ కేంద్ర ప్రభుత్వంలో 10 సంవత్సరాల నుండి మోడీ గారి ప్రభుత్వం ఉంది, బీజేపీ ప్రభుత్వం. భారతదేశంలో నేను చెప్పినట్టు ఇవాళ మీకు ఒక $125 బిలియన్ అంటే 10 లక్షల కోట్ల పైన ఆదాయం మనకు వస్తుంది విదేశీ మారక ద్రవ్యం. మరి వాళ్ళని ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంది కదా. లేకుండా ఇలా గల్ఫ్ కంట్రీలకు మోడీ గారు 10 ఏళ్లలో దగ్గర 50 సార్లు పెట్టింది. ఏ ఒక్క ప్రవాసీ భారతీయులు కూడా ఆదుకున్న దాఖలాలు లేవు. ఇవాళ వాళ్ళు ఇంకా వీళ్ళ గురించి మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళకు ఒక స్కీమ్ ఉంది కేంద్ర ప్రభుత్వం, ప్రవాసీ భారతీయ ఇన్సూరెన్స్ అని ఒకటి ఉంది, ఒక యోజన ఉంది. దాంట్లో ఏముందంటే యాక్సిడెంటల్ పాలసీ, అంటే యాక్సిడెంట్ అయి చనిపోయిన వాళ్ళకే ₹10 లక్షల ఇన్సూరెన్స్ ఉంది. కేంద్ర ప్రభుత్వ స్కీమ్ అది ఉన్నది. ఎవరికి ఉంది, అందరికీ కాదు. అక్కడ పోయి అప్లపాలే ఊరి వచ్చుకున్న వాళ్ళకి ఇక్కడ ₹6,000 చనిపోయిన వాళ్ళు కాదు. యాక్సిడెంటల్ డెత్ పాలసీ, PA పాలసీ అంటారు, పర్సనల్ యాక్సిడెంటల్ పాలసీ అంటారు. దాన్ని పెట్టిన తప్పితే మేము ఇలా డిమాండ్ చేస్తూ ఉన్నాం బీజేపీ వాళ్ళను, TRS వాళ్ళను, మీరు 10 సంవత్సరాలు ఎప్పుడూ కార్మికులను ఆదుకోలేదు. ఇవాళ ఈ ప్రవాసీ భారతీయ సంబంధించిన ఇన్సూరెన్స్ ఏదైతే ఉందో అది యాక్సిడెంట్ పాలసీ కాకుండా అందరికీ కూడా ఎవరు చనిపోయినా వాళ్ళకి 10 లక్షల ఈ స్కీమ్ను మీరు ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి బీజేపీ వాళ్ళని మేము కోరుతా ఉన్నాం, డిమాండ్ చేస్తూ ఉన్నాం.
ఇవాళ చెప్పడం కాదు, 29 రాష్ట్రాలలో ఏ ఒక్క రాష్ట్రం కూడా గల్ఫ్ కార్మికులు ఆదుకోవడానికి 5 లక్షల రూపాయలు ఎక్స్ప్రెస్ ఇచ్చిన దాఖలాలు ఎక్కడ లేవు. ఇది మొట్టమొదటి రాష్ట్రం తెలంగాణ. ఇవాళ మేమే మా కాన్స్టిట్యూన్సీలో దగ్గర 6-7 శవాలను మేము ఇవాళ జిఐడి వాళ్ళకి రాసి ఎంబసీ వాళ్ళతో మాట్లాడి వారం రోజులు శవాలను అంటే వాళ్ళకి కూడా 5 లక్షల రూపాయలు ఎక్స్ప్రెస్గా ఇవ్వబోతా ఉన్నాం. సో కాబట్టి కాంగ్రెస్ పార్టీ చెప్పింది చేస్తుంది. గల్ఫ్ కార్మికులు మన వాళ్ళు కాబట్టి ఇవాళ ఎన్ని ఇబ్బందులు ఉన్నా వాళ్ళని ఆదుకోవాలనే ఉద్దేశంతో చెప్పిన 5 నెలల లోపలనే ఇవాళ చేసి చూపించిన జీవో రూపంలో ఇంప్లిమెంట్ చేసి ఉన్నాం. ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క చిత్తశుద్ధి. కాబట్టి మరి గల్ఫ్ కార్మికులు అందరూ కూడా మీరు కూడా ఆలోచించాలా, మీరు కూడా ఆలోచించే వాళ్ళకి కాంగ్రెస్ పార్టీ మాత్రమే, మరి మీ కుటుంబాలు ఆదుకునేది కూడా కాంగ్రెస్ పార్టీయే. కాబట్టి మీరు కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానం మీరు అర్థం చేసుకోండి. ఇవాళ ఏదో కులం పేరునో మతం పేరునో ఇంకా విదేశ రాజకీయాలు చేసి ఓటు తడుపునే బీజేపీ వైపు కాదు మీరని చెప్పి గల్ఫ్ కార్మికులు కానీ వాళ్ళ కుటుంబాలకు నేను విజ్ఞప్తి చేస్తాను.